wasn't happy with the product's last version. Can we hope to have a better version this time? And by the way, where's Rajkumar? Raj, he is unwell. He's on sick leave for last few days. He was working on the core module. Is that ready? Yeah, it is. He should be at work tomorrow. He has completed it. And the testing is on. Great. We shall test it and make it in production soon. Thank you. Where the hell is Raj? 3 రోజుల నుంచి మనిషే లేడు. కాల్ చేస్తే తీయట్లేదు. ఆఫీస్కి రాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడా లేడు. హలో ప్రేమ్, రాజ్ అక్కడ ఉన్నాడా? Did you see him? ఇక్కడ లేడు ప్రియా. లోకల్ ఇన్నర్ చూపిస్తాను. నేను షోల్డర్ అడుగుతాను. ఎందుకు లాగేస్తా? ఫోన్ వస్తోందిరా. ఎవరు ఈ టైంలో? ఇంకెవరు, నా హస్బెండే. ఏంటట కామ్గా ఉన్నాడా? కామ్గానే ఉన్నాడు. ఈ మధ్య నా మీద కాస్త డౌట్. హలో, ఫోన్ కొంచెం షోల్డర్కి ఇవ్వు. నీకేరా? హలో, ఎక్కడున్నారా? ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నానరా. దాంతోనా? ఆన్సైట్ నుంచి క్లయింట్ వాయిస్తున్నాడు. ప్రియా చాలా కోపంగా ఉంది. రాజ్ ఎక్కడరా? రాజ్ ఎక్కడికి వెళ్ళాడు? అందుకే లాక్డౌన్ అని చూపిస్తుందా? వేర్ ద రాజ్? యా, ఐ విల్ పిక్ హిమ్ ఇన్. ఏంటది? రాజుని వెంటనే తీసుకొస్తాడంట. అది ఇంగ్లీష్లో చెప్తున్నాడు. పో. రాజు సార్ 3 రోజులుగా లాక్ చేసే ఉంది. 3 రోజులు? రాజు రాజు రే రాజు రాజుగా రే రాజు రే రాజు రే మామా ఒక వాటర్ బాటిల్ ఇవ్వన్నా. ఒకటి. కంపల్సరీ వెళ్ళాలా? 3 రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్. Good. My seat. Window seat. సార్ విండో సీట్ మేము తీసుకోవచ్చు? No. Sorry. Only window stuff. Phone window, cab window, seat window. You know, మా ఇంట్లో ఏసీ కూడా window. నువ్వు వస్తున్నావా? పాప రావట్లా? Oops. It's okay. సతీష్, మీ వాళ్ళతో మాట్లాడేవా? శ్రీ త్రిలోక్ సుందర్ ఏకైక కుమారుడు సతీష్ కు రాజమండ్రి శ్రీనివాసులు కుమార్తె రాఘవేంద్ర చెల్లెలైన ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు. థ్యాంక్స్ సిస్టర్. రాజుగా
కాస్ట్లీ మందు కొట్టి బాగా ఫీల్ అయ్యావన్నమాట. సరే త్వరగా బయలుదేరా, వెళ్దాం. కావ్య పెళ్ళికా? మండిపోతుంది ఇక్కడ. నిన్న ఆఫీసులో అందరూ వెతుకుతున్నారు తెలుసా? నువ్వు వెళ్ళకపోతే నీళ్ళెవరు తాళి కట్టించుకోదా? రేపు పొద్దున్న తనకి పెళ్ళిరా. హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. హాయ్. స్టే అంతా ఓకే కదా? అవినాష్, దిస్ ఇస్ బాబు, వెంకట్, హలో, రామ్ Hi. అండ్ వినయ్, హాయ్. మై కొలీగ్స్. దిస్ ఇస్ అవినాష్. రాజ్ వస్తున్నాడా? వస్తాడు. చెప్పాడా? ఓకే, బాయ్. ఓకే, బాయ్ బాయ్. బాయ్. రే, కోర్ మాడ్యూల్ రాజ్ సిస్టంలోనే ఉంది. పాస్వర్డ్ కావ్య_కావ్య. సార్కి కావ్య పెళ్లి దగ్గరుండి చూడాలట. ఈ విషయం ప్రియాకి చెప్పారా? కావ్యని మిస్ చేసుకున్నాను రా. నేనేం తప్పు చేశాను? అయిపోయింది. రేపు తన పెళ్ళా? తెలియదా? సెటిల్ అవుతానన్నాను, సెటప్ పెట్టుకున్నానంట్రా. మనతో పనిచేసే వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళనే వదిలేశారు. వదిలేరా? నా వల్ల కావట్లేదురా. ఇప్పటికీ కావ్య నాదే అని నా మనసు చెప్తోంది. దానికి మత్తు ఎక్కువైనట్టుందిరా. ఇలా చూడు, లవ్లో మూర్ఖత్వం ఉండొచ్చు, కానీ మూర్ఖత్వానికి లవ్ అనే పేరు పెడితే ఎవ్వరూ ఒప్పుకోరు. మామా, నీ ఫిలాసఫీ సూపర్గా ఉందిరా. థ్యాంక్స్. కానీ అది వెంటనే కడుపులో మంట రగిలిపోతుందిరా. ఇవన్నీ చెప్పడానికి బాధల్లో ఎవడుంటాడని వెయిట్ చేస్తూ ఉంటారా? కావ్యను మిస్ అయ్యాన్రా. మళ్ళీ మొదటి నుంచా? నేనేం తప్పు చేశానురా? వెళ్ళిపోయిందిరా. బండి 10 నిమిషాలు ఆగుద్ది. టీ కాఫీ తాగేవాళ్ళు తాగొచ్చు. లక్ష్మి, లక్ష్మి, జాగ్రత్త. ఈ గిఫ్ట్ పవిత్రకి ఇవ్వగలవా? లక్ష్మి, జాగ్రత్త. ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? మరి టక్కున లక్ష్మి అని పిలిచాడు. గుండె జల్లుమంది. ఎవరే? రాహుల్. రాహులా? ఎందుకే అబ్బాయిలంటే అలా భయపడి చేస్తావు?
యాక్చువల్గా అబ్బాయిలందరూ చాలా మంచివాళ్ళు తెలుసా, ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తారు. చూడు, రాహుల్ చాలా మంచోడే. యాక్చువల్గా నువ్వంటే అతనికి మంచి అభిప్రాయం తెలుసా. నా మీద? అవునే, నువ్వు చాలా అందంగా ఉన్నావట, ఎంతో అనుకోగలిగిందానవట, ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూడవట. అందుకని నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అన్నాడు తెలుసా. లక్ష్మణ్ రమ్మనమ్మా. పెళ్లి కొడుకు వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, తాతయ్య పిలుస్తున్నారు. ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయ చేస్తారో. ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయ చేస్తారో. వేచే ఎదురు చూపునా ఆశలే తీరగా, ఎల్లరనేనే అల్లరి కృష్ణుడు ఎప్పుడు దయ చేస్తారో. నమస్తే రెడ్ ఎఫ్ఎం. ఓకే ప్రవీణ్, నన్ను మేడం మరకండి, సుశీలానే పిలవండి. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను, అవును సుశీలే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. డెఫినెట్ గా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. సుసి, ఏమైంది? మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా. నెక్స్ట్ వీక్ వస్తున్నారు వేరే వాళ్ళు. మంచిది, చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాం. దిగులు పడకుండా వెళ్ళండి. వెళ్ళొస్తామండి. సంతోషం. వస్తామండి. మంచిదండి. డైవర్స్ కేసులు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడమే. ఎంత తక్కువ తీసుకున్నా సంవత్సరానికి సుమారు 3000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మాకొచ్చే కేసులన్నీ కూడా చెప్పాలంటే వరకట్న సమస్యలే. అతి త్వరలో మీకు వివాహం జరుగుతుంది. గురుస్థానాన్ని శుక్రస్థానాన్ని బాగా పరిశీలించి చూస్తే ప్రస్తుతం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, ఎప్పుడు దయ చేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయ చేస్తారో. మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. రాజ్, కావ్య, మీ గురించి చెప్పండి. పుట్టింది పెరిగింది బందర్లో. స్కూల్, కాలేజ్ అన్నీ హాస్టలే. ఇండిపెండెంట్గా ఉండడం అలవాటైంది. ఇప్పుడు వైజాగ్లో. మీరు కమిటెడా? ఇంకా లేదు.
మరి మీరు? నేను సింగిలే. అది కాదు, మీ గురించి చెప్పనే లేదు. తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా కన్నయ్యనే కన్నా కన్న కలతీర కన్నయ్యనే కన్నా కన్న కలతీర కన్నయ్యనే కన్నా కన్న కలతీర బాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ దీవించనులే దేవుడు నేడే దీవించనులే దేవుడు నేడే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ఇరురి గుండెల్లో. ఇది నా డ్రీమ్. తెలుసు ఈ ఉద్యోగం వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్ గట్టిగా కౌగిలించుకుని. నాతో Do you know how much I love you? ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నావు. నేను మీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది, కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉందే. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? థు. మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తా. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ.